ఇప్పుడు మిర్చి తరగాలి, ఓకేనా? I'm not a pro at cooking. హే గైస్, సో నేను కిచెన్లో ఎందుకున్నాను అని ఆలోచిస్తున్నారా? సో ఈరోజు మేము కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాము. లాక్డౌన్ అంటే ప్రతి ఒక్కరికి ఒకటే గుర్తొస్తుంది, అదేంటంటే ఫుడ్. ఎవ్రీబడి ఆఫ్ అస్ లవ్స్ ఫుడ్ అండ్ లైక్ సో ఇది ఒక కాంపిటీషన్ అనమాట, కుకింగ్ కాంపిటీషన్. సో నేను ఇక్కడ కుక్ చేస్తాను అండ్ విక్కీ విల్ బి కుకింగ్ వన్ డిష్ దేర్. సో మీరు జడ్జ్ చేయాలి ఎవరిది బాగుంది. లైక్ ఆబ్వియస్లీ యూ కెనాట్ టేస్ట్ ఇట్, సో బై లుకింగ్ అట్ ఇట్ హూ లుక్స్ బెటర్ అండ్ ఎవరు ఎక్కువ కష్టపడ్డారు అని మీరు జడ్జ్ చేయాలి. అండ్ మేము ఎవరిది హెల్ప్ తీసుకోము, ఎట్లయినా మాకు ఒకటే వస్తుంది మ్యాగీ చేయడం. ఈసారి ట్రై చేద్దాం మీకోసం. అండ్ సో మీరు జడ్జ్ చేయండి లాస్ట్కి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే అందరికి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు అరటికాయ పకోడీ. అండ్ ఆరుషి చేసేది ఏంటంటే పానీపూరి. అది మీరు రోజు తింటారు, అది కొంచెం స్పెషల్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని కట్ చేయాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇంత సన్నగా రావాలి, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే ఫసక్ సో గైస్, ఈరోజు నేను అందరికి ఇష్టమైన డిష్ పానీపూరి చేయబోతున్నాను. అందరు అమ్మాయిలకి పానీపూరి అంటే చాలా ఇష్టం, నాకు తెలుసు ఆబ్వియస్లీ. సో అండ్ అబ్బాయిలకి కూడా చాలా ఇష్టం. సో ఈరోజు నేను చేస్తున్న చటాకే తవార్ పానీపూరి అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నాకు ఓన్లీ 2 ఐటమ్స్ కావాలి మెయిన్గా. అదేమంటే 1 బౌల్ మైదా, 1 బౌల్ సూజీ, ఇంకా సోడా అంటారు కదా, కొంచెమే వేయండి, ఎక్కువ వద్దు. ఇక్కడ నేను సాల్ట్ తీసుకుంటున్నాను. లైట్ బ్యాటరే వేసుకోండి, ఎక్కువ లూజ్ వద్దు. సో గైస్, ఇది అయిపోయింది చూడండి. నా ఫేస్ కూడా కనిపించాలి కదా, సో అందుకే ఇట్లా ఉన్నాను. సో ఇది ఇట్లా అయిపోయింది, అంటే ఎక్కువ థిక్ లేదు, ఎక్కువ సాఫ్ట్ లేదు. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే మంచిగా అవుతుంది, ఓకేనా? ఇప్పుడు మిర్చి తరగాలి, ఓకేనా? తరుగుదాం. అవును, నాకు డౌట్. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, కానీ ఇది కోసేటప్పుడు ఎందుకు రావట్లేదు చెప్పండి, కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నా, సో నాకే సపోర్ట్ ఎక్కువ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేసినాం, బనానా కట్ చేసినాం, మిర్చీలు కట్ చేసినాం, శనగపిండి 1 కప్పు. ఇదేం పిండి మర్చిపోయినా, ఒక్క నిమిషం. ఏం పిండి? బియ్యం పిండి 1/2 కప్పు. ఓకే, తగినంత ధనియాలు, ధనియాలు కాదు ధనియా, దీన్ని కొత్తిమీర కూడా అంటారు, ఓకే. అండ్ జీరా ఇంత వేస్తే చాలు. ఇప్పుడు వేద్దాం. మీరు రెడీనా? రెడీ. వేస్తున్నాను చూడండి. మొత్తం ఏమంటారా? మొత్తం వేస్తారు, ఓకేనా? సో ఇప్పుడు ఈ వైట్ పీస్ నేను బాయిల్ చేయడానికి పెడుతున్నా ఒక 15 minutes దాకా. సో లెట్స్ స్టార్ట్. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాలి, ఎందుకంటే ఇది బాయిల్ అవ్వాలి కదా. 2 whistles హై ఫ్లేమ్లో తీసుకోవాలి. 3 flames అంటున్నాయండి. 2 whistles హై ఫ్లేమ్లో, 3 whistles నార్మల్గా. సో వాటర్కి నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. ఒక జల్జీరా
పౌడర్ అని వస్తుంది, దాంతో చేస్తాం. సో ఇది అన్నమాట జల్జీరా పౌడర్, క్యాచ్ది. సో ఇది నేను ఒక బౌల్లో పెట్టుకొని చేస్తాను. కొంచెం వాటర్ వేసి, వాటర్ సారీ నాకు కూడా అలవాటు అయింది, వాటర్ వాటర్ వాటర్. సో let's get started with I'll get a bowl. Yeah. ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను. ఇది టేస్ట్ చేద్దాం. బాగుంది. బియ్యం పిండి హాఫ్ కప్, హాఫ్ ఉందా ఎగ్జాక్ట్ లేదు కానీ హాఫ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం పిండిలు వేసేసినాము. నెక్స్ట్ ఏంటంటే జీరా కొంచెం వేసుకోవాలి, ధనియా కొంచెం వేసుకోవాలి. దీన్ని ఏమంటారు? కొత్తిమీర. హిందీలో ధనియా అంటారు, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. ధనియా ఇది కొంచెం. ఓకేనా? నెక్స్ట్ ఏం వేద్దాం? జీరా ఇగో కొంచెం. సో ఇప్పటిదాకా చెప్పింది మీకు గుర్తుందిగా. ఇప్పుడు ఉప్పు కొంచెం తీసుకోండి, ఇలా వేసేయండి. ఉప్పు ఒక స్పూన్ చాలు. రెడీ? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు కావాల్సింది కొంచెం పసుపు, కొంచెం కారం. చూడండి, పసుపు కొంచెం కారం ఇలా వేసేస్తే నెక్స్ట్ ఏంటి? కారం తగినంత. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కింద లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేయాలి, కొంచెం వేస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని కలపాలి గట్టిగా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఉన్న పిండిలో చూస్తున్నారు కదా, ఈ ఉన్న పిండిలో కొంచెం నీళ్ళు పోయాలి. ఒక గ్లాస్ పోస్తే చాలు. కలపండి. చాలా అందంగా కలుపుతున్నాను నేను. స్మెల్ చాలా బాగా వస్తుంది. అండ్ ఈ ధనియా వేయడం వల్ల మీకు టేస్ట్ కూడా బాగా వస్తుంది. అది మ్యాటర్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, చూద్దాం. ఏమి కారం వేయడం మర్చిపోయినాను, కొంచెం కారం వేసి. అదే మిర్చి కాయలు, గ్రీన్ మిర్చి. ఏం లేదు, లాస్ట్ వేసుకున్నా ఏం కాదు, ఏమనుకోకండి. నేను లాస్ట్ వేసినాను. ఇప్పుడు బాండిల్లో నూనె వేడి చేయాలి. ఇది పక్కన పెడదాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి నూనె వేడి చేయాలి. చాలా జాగ్రత్తగా చేయండి, వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నూనె పోస్తున్నాను. అప్పటిదాకా సిమ్లో పెట్టి నూనె వేస్తున్నాను. 1 minute. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నూనె పోయాలి. మేము వాడేది గోల్డ్ రఫ్ నూనె, చాలా చాలా బాగుంటుంది. కొంచెం పోయాలి. సో ఇప్పుడు మేము ఏం చేసినామంటే నూనె పోసినాము. నూనె కొంచెం వేడవ్వాలి, అందుకని ఫుల్లో పెట్టండి. అప్పటిదాకా ఆరుషి ఏం చేస్తుందో చూద్దాం. లెట్స్. సో ఇది క్లోజ్ చేయడం రావట్లేదు నాకు, కానీ నేను ఎవరి హెల్ప్ తీసుకోలేను. సో కాబట్టి నేనే చేయాలి, అయినా వస్తలేదు. ఫైనలీ
చలో ఇప్పుడు ఐ థింక్ 10 minutes అయింది. నేను ఇది బంద్ చేస్తున్నాను అండ్ లెట్స్ ఓపెన్ ఇట్ అండ్ సీ రెడీ అయిందా లేదా అని. చూడండి స్వీట్ స్వీట్ ఉంటుంది. ఎట్లా open చేయాలి? ఆగండి. సో గైస్ అది అవుతుంది అండ్ విల్ కౌంట్ ద విజిల్స్ అండ్ మాట్లాడుకుందాం. మా మమ్మీ చెప్పింది 7 విజిల్స్ రావాలి, ఇంకా అది కుక్ కావాలంటే. అయిపోయింది. సో వెయిట్, ఐ పుట్ దట్ ఫ్రేమ్. యూ సీ ద గ్యాస్ ఇస్ ఫైనలీ అవుట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్లైసెస్ ఉన్నాయి కదండి, ఈ స్లైసెస్ తీసుకొని మన పిండిలో బాగా డిప్ చేసి అట్లా వేస్తాం అనమాట. రెడీయా? 3, 2, 1 స్లైస్ తీసుకున్నామండి చేతిలో. చాలా 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 అందం వస్తున్నాయండి, మొత్తం నాలాగే అందం వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వేయండి, నాలా స్పీడ్గా వేస్తే నూనె మొత్తం చేతికి అంటుతుంది, మీకు చేయి కాలుతుంది. అలా వేయకండి, ఓకేనా? ఇది లాస్ట్ కాయండి, అంటే తర్వాత ఇంకా చేసుకుంటాను. ఇది కోసం సారీ, ఇది ఓన్లీ వీడియో కోసం. ఓకే, ఏంటి I don't know what it is. టైప్స్ మసాలా రెడీ అయింది. దీంట్లో కొన్ని మిక్స్ చేయాలి, తర్వాత చేస్తాను. సో ఈ డౌలో నేను బేలీ వాట్ ఎవర్ యూ గాట్ ఇట్ నో. సో అది చేసి చిన్న చిన్న పానీపూరి చేస్తాను. సో అది కెమెరా డౌన్ అండ్ యూ డోంట్ కవర్. యా గైస్, సో ఇది అయిపోయింది. కొంచెం థిన్గానే చేయండి అండ్ ఇప్పుడు విల్ మేక్ హోల్స్. I'll make everything and then I'll show you. Guys, చూడండి హ్యాండ్స్ అంతా రెడ్ అయిపోయినాయి చేసి. ఇది చాలా టైట్ అయిపోతుంది చేస్తే, ఇట్లా రెడ్ అయిపోతాయి. సో ఇది చాలా స్లో మోషన్లో మంచి మంచి షార్ట్స్ చూపిస్తాడు, ఎందుకంటే వాటి టీవీ కాబట్టి. సో డోంట్ గో ఇన్ హిస్ వే. నేను కూడా చాలా కష్టపడుతున్నాను, నాకు సపోర్ట్ చేయండి. సో హే గైస్, చూసారా ఎంత మంచిగా రౌండ్ రౌండ్గా వచ్చినాయి. ఇప్పుడు దాన్ని ఫ్రై చేస్తాను. అండ్ ఈ మసాలా మర్చిపోయా చెప్పడానికి, దీంట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్, ఇంకా సాల్ట్, ఇంకా కొంచెం స్పైస్ యాడ్ చేశాను అంతే. గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను స్పైస్ అంటే. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్, లెట్స్ ట్రై. సో ఇది హాట్ అయింది, ఇప్పుడు నేను పెడుతున్నాను. చూడండి ఎట్లా చేస్తున్నాను. ఇట్లా కొంచెం
మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు ఇంట్లో, చాలా బాగుంటుంది అండ్ యూ ఫీల్ రియలీ జాయ్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా ఫ్రీ ఉన్నారు కదా, సో ట్రై దిస్ రెసిపీ అండ్ మీరు జడ్జ్ చేయండి ఎవరు విన్ అయ్యారు, కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజు నేను చేసిన డిష్ పేరు అరటికాయ బజ్జీ. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇట్ ఈస్ సూపర్. సో ఇలాగే ఇంకో వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టు ఏ బొమ్మ. లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందా? వామ్మో, మా పోరి సచ్చిందైతే. ఎందుకు కాల్ చేస్తున్నా? ఎలా ఎందుకు కాల్ చేసినా? నాతో మాట్లాడకుండా మూడు మాలే. ఎందుకే, ఏమైంది ఇప్పుడు? నేను షాపింగ్ చేసి ఎన్ని రోజులు అవుతున్నాయో తెలుసా? షాపింగ్? నా అన్ని బట్టలు అయిపోయినాయి. నువ్వు నీ షాపింగ్ ఈ లాక్డౌన్ అయిన తర్వాత చేసుకుంటూ లేవే. తిని పడుకోయిగా, పబ్జి ఆడుకుంటా. షాపింగ్ కుట్టండి, కుట్టు.